గులాబీలో అధిక పూల దిగుబడి మరియు నాణ్యమైన పూల ఉత్పత్తి కోసం నాటిన వెంటనే పూలు రాకుండా ఎక్కువ పక్క కొమ్మలు వచ్చే విధంగా అనువైన పరిస్థితులు కల్పించినట్లయితే మార్కెట్కు అవసరమైన పూలు వస్తాయి. పాలీహౌస్ గులాబీల సాగులో కొమ్మ వంచటం అనేది ముఖ్యమైన యాజమాన్య పద్ధతి. ఇది 45 నుండి 60 డిగ్రీల కోణంలో ఉండేలా ప్లాస్టిక్ క్లిప్ లేదా తాడు సహాయంతో చేయాలి. దీనివల్ల బెండ్ కింది భాగంలో ఉన్న శాఖీయ మొగ్గకు బాగా పోషకాలు అందటం వల్ల పొడవైన కాడలతో పూలు వస్తాయి. 3 నెలల వయసున్న మొక్కలో బెండింగ్ చేయటం వల్ల పక్క కొమ్మలు రావటం ద్వారా మొక్కల ఉత్పాదక శక్తి పెరుగుతుంది. మొగ్గ తుంచటం లేదా డీప్ బడ్డింగ్ అంటే మంచి నాణ్యత గల పెద్ద పువ్వులను పొందేందుకు చిన్న మొగ్గలను తొలగించటం అని అర్థం. కట్ ఫ్లవర్స్ రకాలలో కొమ్మకు ఒక పువ్వు చొప్పున మాత్రమే వస్తాయి, కానీ కొన్ని సందర్భాలలో ఒకటి కంటే ఎక్కువ మొగ్గలు రావటం జరుగుతుంది. కాండం లేదా కాడ అడుగు భాగం దృఢంగా ఉండి మొక్క ఎత్తుగా ఉండేలా చేయాలంటే కత్తిరింపులు లేదా ప్రూనింగ్ తప్పనిసరిగా చేయాలి.